హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నాటుకోడి రాగి సంకటి కర్రీ చేశాను. చాలా సింపుల్ వేలో చాలా టేస్ట్గా వచ్చిందండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఇది ఫస్ట్ అయితే 1.5 kg నాటుకోడి తీసుకున్నాను. అంటే పుంజుదే అన్నట్టు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు ఇంకా వెల్లుల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి అది ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పెద్ద 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ వరకు అయితే నేను ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ లోపైతే నేను 2 టమాటాలు తీసుకొని అందులో 4 ఇలాచి వేసి దాన్ని అయితే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ని బాగా మగ్గిపోయింది కదా, దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో అయితే మనం ప్యూరీ చేసుకున్నాం కదా, ప్యూరీ మొత్తం ఇందులో వేసేసి బాగా కలిపేయాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టు అయింది కదా. ఇప్పుడు ఇంకాసేపు మూత పెట్టుకొని మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రకంగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఉప్పు సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ కొంచెం గరం మసాలా, ఇంకా ధనియా పౌడరు, సరిపడా కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. కారం ఉప్పు అంతా బాగా మంచిగా పట్టింది కదా చికెన్లోకి. అయితే ఇక్కడైతే వేడి వాటర్ చేసుకుంటున్నాను. వేడి వాటర్ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఆ వాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన గ్రేవీని బట్టి ఇది ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి మన గ్రేవీని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. చికెన్ అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇక్కడైతే మటన్ కానీ ఇలా నాటుకోడి కానీ త్వరగా ఉడకాలంటే నేను ఒక టిప్ చెప్తున్నాను. 2 మామిడాకులను మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేయాలి. ఇంకొక స్పూన్ కూడా వేసేయాలి. ఇలా అయితే చిన్నప్పటి నుండి నేను చూస్తున్నానండి, మా ఇంట్లో ఇలాగే చేస్తారు. నాకు కూడా అదే అలవాటైంది. త్వరగా ఉడుకుతుంది, సేమ్ టైం ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే చూడండి 15 మినిట్స్ తర్వాత బాగా ఉడికింది కదా, కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది. లాస్ట్లో అయితే కొంచెం మిరియాల పొడి వేసేసి మంచిగా కలిపేసేయాలి. ఇదంతా కలిసిన తర్వాత సరిపడినంత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి. మళ్ళీ నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే అండి, సింపుల్ వేలోనే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఇప్పుడైతే సంకటి చూద్దాం, రాగి సంకటి. ఫస్ట్ అయితే అన్నం కొంచెం రాగి పిండి వేసి నేను ఫస్ట్ 3 విజిల్స్ పెట్టుకున్నాను. మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే 2 కప్స్ రాగి పిండి వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఆ వేడికి కొంచెం మగ్గుతుంది అన్నట్టు. ఈ రాగి పౌడర్ నేను ఇంట్లోనే చేశానండి. కాసేపు మగ్గింది కదా, ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. అన్నంలో కలిసేటట్టుగా దీన్ని మంచిగా కలిపేసి అందులో కొంచెం నెయ్యి వేసి గ్యాస్ పైన మొత్తం లో ఫ్లేమ్లోనే దీన్ని ఉంచి కాసేపు మూత పెట్టుకోవాలి. వేడికి మంచిగా మగ్గుతుంది. ఇలా మళ్ళీ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలాగే 2-3 టైమ్స్ కలుపుతూ కాసేపు మూత పెడుతూ ఉడికించుకుంటే మన రాగి సంకటి రెడీ అయిపోతుందండి. ఈ రాగి సంకటి ఆ నాటుకోడి టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్ వేనే, ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. అయితే ఇప్పుడు నేను దాన్ని ముద్దలుగా చేయడం కోసం ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి ఈ ముద్దలు వేసి మంచిగా తిప్పుకుంటే మనకు రౌండ్ షేప్లో బాగా వస్తాయండి. మీకు కనుక నా రెసిపీస్, ఇదే రెసిపీ కాదండి, మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.